ఒక కొత్త సంవత్సరం లేదా జనవరి 1 రాబోతుందంటే మనలో ఎక్కడలేని ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది. ఏదో కొత్త మార్పు జరిగిపోతున్నట్టు అదొక స్పెషల్ ఫీలింగ్. ఆ క్షణం ఎప్పుడొస్తుందని ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాం. అయితే ఈ ఫీలింగ్ ఇంక ఎక్స్పెక్టేషన్ వెనుక కారణం ఆ రోజులో నిజంగా ఏదో ప్రత్యేకత ఉన్నందుకు కాదు. అది గతంలో మనం ఆ రోజుకి అసైన్ చేస్తూ వచ్చిన వాల్యూలో ఉంటుంది. మనకి చిన్నప్పటి నుంచి ఒక పర్టిక్యులర్ డే చాలా ప్రత్యేకమైనది, ఆ రోజు మనం ఒక పండుగలా సెలబ్రేట్ చేసుకోవాలి అని ఒక సొసైటల్ కండిషనింగ్ జరుగుతూ వచ్చింది. న్యూ ఇయర్, బర్త్డేస్, ఫెస్టివల్స్ లాంటి మైల్ స్టోన్స్ని సెలబ్రేట్ చేసుకోవటాన్ని బాగా అలవాటు చేసుకుంటూ వచ్చాం. సో ఆ పాస్ట్ ఎక్స్పీరియన్సెసే ఈ రోజుని స్పెషల్ అని మనం పర్సీవ్ చేయడానికి అసలైన కారణం. ఆ రోజు ఇంకా రాకముందే అది ఎలా గడుస్తుందని ఏమాత్రం తెలియకుండానే మనం ఆ డే చాలా స్పెషల్ అని ముందే ఫీల్ అవుతూ ఉంటాం. ఆ ఈవెంట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటంలోనే ఒక ఆనందం ఉంటుంది. ఆ రోజు కోసం ప్లాన్ చేసుకోవడం, ఊహించుకోవడం, దాని గురించి మాట్లాడటం వల్ల మన బ్రెయిన్ డోపమిన్ అనే ఫీల్ గుడ్ కెమికల్ని రిలీజ్ చేస్తుంది. అందుకే ఈ యాంటిసిపేషన్ ఇంకా సెలబ్రేషన్ మనలో ఒక సెన్స్ ఆఫ్ రివార్డ్ని క్రియేట్ చేస్తుంది. ఆ స్పెషల్ డే దగ్గర పడుతున్న కొద్దీ చిన్నప్పటి నుంచి జరుగుతూ వచ్చిన ఎమోషనల్ కండిషనింగ్ వల్ల మనలో ఒక ఫెస్టివ్ మూడ్ వచ్చేస్తుంది. ఇది మన ఇంటర్నల్ ఎమోషనల్ స్టేట్. మనలాగే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఈ ఫెస్టివ్ మూడ్ని ఫీల్ అవుతూ ఉంటారు. అంతా కలిసి ఆ ఈవెంట్ గురించి మాట్లాడుకోవటం, ప్లానింగ్, షాపింగ్ చేయటం లేదా డెకరేట్ చేసుకోవటం లాంటివి చేస్తూ ఉంటారు. సో మన చుట్టూ ఉండే కలెక్టివ్ పీపుల్ ఇంకా ఎన్విరాన్మెంట్ కూడా మన ఇంటర్నల్ స్టేట్ని చాలా ప్రభావితం చేస్తుంది. ఒక ఎనర్జెటిక్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తుంది. ఈ కలెక్టివ్ ఎమోషన్స్ ఒక దగ్గర చేరి ఇంటరాక్ట్ అవుతున్నప్పుడే ఒక పండగ వాతావరణం నెలకొంటుంది. మన చుట్టూ ఒక వైబ్ తయారవుతుంది. ఇలా అన్కాన్షియస్గా ఇంకొకరి ఎమోషన్స్ని కూడా పికప్ చేసుకుని వాటికి మనం రెసోనేట్ అవుతూ ఉంటాం. దీన్నే ఎమోషనల్ కంటాజియన్ అంటారు. కానీ ఇదంతా ఆ ఒక్కరోజు వరకే పరిమితం. నెక్స్ట్ డే లేదా ఆ తర్వాత రోజు ఈ ఎక్సైట్మెంట్, ఈ కొత్తదనం మొత్తం ఫేడ్ అయిపోతుంది. మళ్ళీ ప్రతిరోజు ఒక ఆర్డినరీ డే అయిపోతుంది. ఎందుకంటే తర్వాత వచ్చే రోజులకి మనం ఎలాంటి ఎమోషనల్ సిగ్నిఫికెన్స్ని అటాచ్ చేయలేదు కాబట్టి. ఆ ఈవెంట్ ఒక్కసారి పాస్ అయిపోగానే ఆ ఎమోషన్ సస్టైన్ అవ్వదు. మనల్ని ప్రేరేపించడానికి మనలో కానీ ఎక్స్టర్నల్గా కానీ ఎలాంటి ట్రిగ్గర్ ఉండదు. అందుకే మన పరిస్థితి మళ్ళీ పాత సంవత్సరంలాగే ఉంటుంది. ఈ సెలబ్రేషన్స్ కాకుండా న్యూ ఇయర్తో ఇంకే ఉపయోగం లేదా అంటే ఉంది, కొంచెం ఉంది. కానీ మనం ఊహించుకునే అద్భుతాలు అయితే జరగవు. ఈ న్యూ ఇయర్ అనే ఈవెంట్ మనకి సైకలాజికల్గా ఒక క్లీన్ స్లేట్ ఎఫెక్ట్ని ఇస్తుంది. ఇది ఒక కొత్త ప్రారంభాన్ని సింబలైజ్ చేస్తుంది. మన లైఫ్ని రీసెట్ చేసుకొని మళ్ళీ కొత్తగా మొదలు పెట్టడానికి కావాల్సిన హోప్ ఇంకా మోటివేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. అలాగే పాస్ట్లో జరిగిన ఫెయిల్యూర్స్ ఇంకా రిగ్రెట్స్ని అక్కడే వదిలేసి కొత్త మార్పులని, అవకాశాలను వెతుక్కుంటూ ముందుకు వెళ్ళడానికి సపోర్ట్ చేస్తుంది. ఈ రోజు నుంచి అవన్నీ మర్చిపోవాలి, వదిలేయాలి అనుకోవడానికి ఒక ఎమోషనల్ యాంకర్ని ప్రొవైడ్ చేస్తుంది. న్యూ ఇయర్ అనేది మనం మారడానికి ఒక అవకాశాన్ని మాత్రం ఇస్తుంది, కానీ డైరెక్ట్గా మనకి మార్పుని తీసుకొచ్చి మన చేతిలో పెట్టదు. ఇదొక మెంటల్ చెక్ పాయింట్ లాంటిది. మన గతానంతా పునర్విమర్శ చేసుకొని మన లైఫ్కి ఒక మీనింగ్ఫుల్ స్ట్రక్చర్ని తయారు చేసుకొని ఎలాంటి ఇంటెన్షన్స్ ఇంకా ఎఫర్ట్తో ఫ్యూచర్కి వెళ్ళాలి అనే క్లారిటీ ఇచ్చే అవకాశాన్ని మాత్రమే కల్పిస్తుంది. దాన్ని ఉపయోగించుకొని మన పని విషయంలో ఒక ప్రొడక్టివ్ హ్యాబిట్ ఇంకా కన్సిస్టెన్సీని డెవలప్ చేసుకుంటే మన లైఫ్లో ఏదైనా మనం ఆశించినట్టు జరుగుతుంది. అయితే ఈ మార్పు నిజంగా మనకు కావాలంటే రోజుతో సంబంధం లేదు, టైంతో అసలే లేదు. ఈరోజు అర్ధరాత్రి నిద్రలేచి కూడా నేను ఇప్పటి నుంచి ఈ విషయంలో మారాలి అని గట్టిగా తీర్మానించుకోవచ్చు. మనలో మెజారిటీ మనుషులు ఆబ్వియస్గా ఈ పని చేయరు. అందుకే న్యూ ఇయర్ అనేది చాలామందికి ఒక్కరోజు ఎమోషనల్ హై మాత్రమే. ఒక కొత్త అధ్యాయం మొదలైంది అనే సింబాలిక్ ఫీలింగ్ని ఇస్తుంది తప్ప వాళ్ళ లైఫ్లో ఎటువంటి మార్పు మెటీరియలైజ్ అవ్వదు.